హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో మ్యాంగో చట్నీ అయితే పెడుతున్నాము. మీ ఇంట్లో ఎలా పట్టుకుంటారో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ఇది చాలా చాలా స్పెషల్ అండ్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మ్యాంగోస్ని ముక్కలుగా మా ఇంట్లోనే కట్ చేసుకున్నాం అనమాట. కట్ చేసుకొని దీన్ని దాదాపు ఒక 4 గంటలు ఆరనిచ్చినాం. ఎందుకంటే దానిలో మాయిశ్చరు పోవడానికి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడిని పెడుతున్నాం కదా మనం. ఒక దాదాపు 6 months 8 months మంచిగా నిల్వ ఉండాలి అంటే వీటిని ఆరనివ్వాలి మంచిగా. కాటన్ క్లాత్లో మంచిగా ఆరనిచ్చినాం ఒక 4-5 hours. దాని తర్వాత నేను ఇది ఆయిల్ మీకు కనపడుతున్నట్టుగా ఇది గానుగా ఆడించిన పల్లి నూనె, ఎస్పెషల్లీ ఈ చట్నీ టేస్ట్ కోసం మాత్రం దీన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆయిల్లో కూడా దాదాపు ఒక 15-20 minutes ఈ ముక్కల్ని మంచిగా టోస్ట్ చేసామన్నమాట. దానివల్ల ఏంటి అంటే ముక్క గట్టిగా ఉంటుంది, మనకు టేస్ట్ 8 months అయిన తర్వాత కూడా ఈరోజు పెట్టినట్టుగానే ఉంటుంది. దీనివల్ల దాంతో వచ్చేసి మనకు ఉప్పు కారము అన్నీ దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా పట్టుకుంటాయి అన్నమాట ఈ ఆయిల్లో ఒక 20 నిమిషాలు ఉంచడం వల్ల. దీంట్లో దొడ్డు పొడి మాత్రమే వాడుతున్నాము. దాంట్లో మెంతి పొడి వేస్తున్నాను, లైట్గా వేస్తున్నాను మెంతి పొడి. దాని తర్వాత ఉప్పు కారము ఆవ పొడి ఏదైతే ఉందో దీనికి మంచిగా పట్టుకునేలాగా కలుపుతున్నాము. ఆల్రెడీ ఆయిల్లో ముక్కలు ఉండడం వల్ల మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. ఈ ఉప్పు కారము ఇవన్నీ మంచిగా పట్టుకుంటాయి. దీంట్లో దాదాపు మేము ఇది ఒక 4 kgs పెడుతున్నాము ఈ పికిల్ని. 4 kgsకి గాను మనం ఇంగ్రీడియంట్స్ ఒక kgకి ఒక 1/2 kilo ఉప్పు, 1/2 kilo ఆఫ్ కారము, అలాగే ఆవా పొడి ఏదైతే ఉందో దాదాపు ఒక 200 grams, ఒక కిలోకి 150 grams వేయడం అయితే జరుగుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఈ కొలతలతో మాత్రం ఇది చేస్తే చాలా బాగుంటుంది. మనం ముక్కలను ఆరనివ్వడంలోనే మనకి ఇది ఎంత నిల్వ ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఎన్ని నెలల తర్వాత అయినా అదే టేస్ట్ ఉండాలంటే మాత్రం ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అవ్వండి. మీరు చూస్తున్నట్టుగా ఇది మంచిగా అన్ని ముక్కలకు పట్టుకునేలాగా కలుపుతున్నాము. ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా మంచిగా కొంచెం డ్రై అయ్యేటట్టు చూసుకోండి. లైట్గా ఒక పెనం మీద లైట్గా వేయించుకోండి. మరీ వేయిస్తే కూడా వాటి టేస్ట్ మారిపోతుంది. లైట్గా వేయించడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. ఎల్లిపాయలు వచ్చేసి ఎల్లిపాయలు అనేది మనకు హార్ట్కు ఎంతో మేలు చేస్తాయి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా బీపీ నార్మల్ ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దాంతోపాటు ఈ చట్నీ యొక్క ఫ్లేవర్ అయిండొచ్చు, టేస్ట్ అయిండొచ్చు, చాలా బాగుండాలి. ఇది నిల్వ ఎక్కువగా ఉండాలి అంటే మీరు ఎంత ఎల్లిపాయలను పోసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నట్టు మేము అయితే ఎల్లిపాయలను చాలా వరకు పోసినాము. మీకు ఎక్కడ చూసినా కూడా కనపడుతూ ఉంటుంది చట్నీలో. దీనిలో వీటిని మనం నిల్వ ఎక్కువ ఉండాలి అంటే ఏదో గాజు పాత్రనో స్టీల్ పాత్రనో కాకుండా ఇలాంటి పింగాణి పాత్రను తీసుకోవడం అయితే జరిగింది. దీంట్లో మనము ఇది వేసేసినాము. అలాగే ఇప్పుడు మనం పోపుకు వచ్చేసి ఇది గానుగా ఆడించిన పల్లి నూనె, దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, దాంతోపాటు లవంగాలు ఏం చేస్తాయంటే వీటి టేస్ట్ని అండ్ ఫ్లేవర్ని అద్భుతమైన ఫ్లేవర్ ఇస్తుంది. కాబట్టి ఈ పోపులో లవంగాలు కూడా వేశాను నేను. ఎల్లిపాయలు అయితే ఇక చాలా హ్యూజ్ క్వాంటిటీలో వేయడం అయితే జరిగింది. దాని తర్వాత పసుపు వేసేసి ఇది మీరు గమనించండి, స్టవ్ మీద లేదు గిన్నె, మామూలుగా దింపిన తర్వాతనే దానిలో పోపుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేయడం అయితే జరిగింది. ఈ చట్నీలో అంటే ఈ చట్నీ మనము ఆల్రెడీ పింగాణి పాత్రలో తీసుకున్న చట్నీలో ఈ పోపును వేస్తున్నాము. ఒకసారి మీరు గమనించండి దాన్ని. పోపు చల్లగా అయిన తర్వాత కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అన్నీ కలిపి పింగాణి పాత్రలో పెట్టుకున్న పీకిల్కి పోసేసుకుంటున్నాం.
4 కేజెస్ మ్యాంగో చట్నీకి దాదాపు 3 కేజీల ఆయిల్ అయితే పెట్టింది మాకు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, దానివల్లనే కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ చేంజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ తక్కువగా ఉంటే మీకు కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. సో అందుకని ఆయిల్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంది. మేము మా ఇంట్లో చట్నీ అనేది చాలా ఇష్టము. దాంతో ఉప్మా కానీ లేదా చప్పడపప్పు కానీ ఇలాంటి దేనిదైనా మ్యాంగో చట్నీ చాలా ఇష్టంగా తింటాం అనమాట.